గుడికాడ వెళ్తూ ఆగ వెనకకుండా సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. को सब राक्षसी सो कही सो निवारो ताही समय हनुमान निवारो को नहीं जानते हैं में गति संकट मोचन नाम बिहार సార్ ఇష్టం ఉంది సార్ కాకపోతే ఏం కాదు, ఇప్పుడు కార్యక్రమం పాల్గొంటుంది, కంగనం కట్టుకుంటే అంతా చేయం. కుంకుమ తీసుకోండి అయ్యగా. నివాళమని చెప్పండి. తెచ్చుకుని రేపు పొద్దున కట్టుకుంటాను. ఇప్పుడు ఇంటికి పోతానంటారు మొక్కేసి. అది నేను రాకేజ్ అని చెప్పారు కదా, నువ్వు ఎప్పుడు డాడీ చెప్పి వచ్చి అయ్యా
మా బాబు ఉన్నాడు ఉద్యోగం కావాలో వద్దా అడుగు. రన్నింగ్లో ఉందా అందులో ఉందా ఇద్దరు బాబాయ్లు వస్తారు. అన్ని ఇటున్నాయి. ఇటున్నాయా మీద ఉన్నాయా అడుగు అన్ని డాడీ ఇప్పుడు పక్కన బాబాయ్ ఎవరున్నారా మన వాళ్ళు మంచిలో మా తమ్ముడు ఇద్దరు బాబాయ్లు ఇంకా తమ్ముడు వస్తున్నాడు. అయ్యా లేట్ అవుతుంది మీకు తొందర రమ్మని చెప్పండి అందరినీ ఇంతకా బాబాయ్ జరగా మైక్ వస్తలేదు కదా పక్కన వైర్ది బయట వస్తలేదు మొత్తం మనదే తర్వాత కార్యక్రమం అయితే అక్కడ చూడదా ముందు 19 చూడు అందరు బయటికి మరి స్టార్టింగ్ చెప్పాను లూజ్ అయింది అందరు వరుసగా అట్లా కూర్చోండి. ఇక్కడ రాదు గుడి కూడా రాదు గుడి కూడా వస్తుంది కదా ఇటు సైడ్ ఇక్కడ రైట్ నిలబడి అందరు తొందర ముందుకురా జరసేపు ఫోటో తీసుకోవాలి నా దగ్గర అన్న దగ్గర దగ్గర అందరూ ఒకసారి ఇక్కడ చూడండి దగ్గర దగ్గర అయిపోయారా ఇంకెవరు అన్నారా ఇంకొక అంట
సరే సరే దిగండి, ఇక్కడ ఫోటో దిగండి. అన్నా ఇక్కడ రెడీ వెంచి కొట్టు రైట్. మీరు ఎక్కడ చేతులు వేసుకుని ఆ అక్షంతలన్నీ కూడా రెండు అక్షంతలు తీసుకొని మాసం చూసి వెనక్కి వేసుకోండి. అందరూ చెప్పండి అమ్మా. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణే శ్వేత కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే దక్షిణ దిగ్భాగే అమోఘ గరుడాదర్శ విశేష ప్రాంగణ సన్నిధో నల్ల పోచమ్మ దేవాలయ జీర్ణోద్ధారణ ప్రాంగణ సమయే సకల దేవత అనుగ్రహ కృపాకటాక్ష. ఓం బ్రహ్మదేశీ సంవత్సరాध्ये శ్రీ ధృవనికా సంవత్సరే దక్షిణాయనే వరదృతో వర్షఋతో శ్రావణమాసే కృష్ణపక్షే శుభతిథో శుభనక్షత్ర శ్రీ నల్లపోచమ్మ దేవాలయ జీర్ణోద్ధారణాఖ్యే కర్మకరిష్యమాణః అస్య యజమాన్యః. అందరూ కూడా మీ గోత్రం చెప్పుకోండి, మీ భర్తల పేరు చెప్పుకోండి, మీ పేరు చెప్పుకోండి, మీ పిల్లల పేరు చెప్పుకోండి. అస్యజమాన్యజమానస్యాః అఖిలేష్ గోత్రోద్భవస్యాః ఆంధ్రాధర్మనామదేస్యాః ఉష్ణాపాదినామదేస్యాః చంద్రమోహనామదేస్యాః చక్రధరణీనామదేస్యాః ఉత్తరాభాద్రనక్షత్ర మీనరాశోజాతాయాః నూతనకుమారీనామదేస్యాః రామ్మోహన్ नामदेस्याः मेघना नामदेस्याः रवि कुमार नामदेस्याः जगन्मोहन नामदेस्याः सब्जातस्याः सिंहराजोजातायाः ईश्वरप्प नामदेस्याः मीना नामदेस्याः विष्णु नामदेस्याः विजयमोहन नामदेस्याः मोक्षसाई नामदेस्याः మీ పేరు చెప్పండి. राजेश्वरी नामदेस्याः श्रीनिवास राव नामदेस्याः साई किरण नामदेस्याः संध्या कुमार नामदेस्याः विजय श्री नामदेस्याः यशस्वी नामदेस्याः सह कुटुंबानां शिवराम कृष्ण नामदेस्याः सुषमा नामदेस्याः श्रवंती नामदेस्याः मदनराज नामदेस्याः सह कुटुंबानां उज्जाल मधु नामदेस्याः रम्यश्री श्वेता नामदेस्याः विभुवन वत्सल नामदेस्याः वत्सल नामदेस्याः वासंती नामदेस्याः
ప్రసన్న సాయి నామ్ దేశ్ ఆశితా నామ్ దేశ్ సహ కుటుంబానాం మీ పిల్లలు చెప్పుకోండి మనసులో చెప్పుకోండి గోత్రోద్భవస్య జయలక్ష్మి నామ్ దేశ్ భానుప్రకాష్ నామ్ దేశ్ మాధురి నామ్ దేశ్ అజయ్ కుమార్ నామ్ దేశ్ సంధ్యా రాణి నామ్ దేశ్ అనిల్ కుమార్ నామ్ దేశ్ సాత్విక్ కృష్ణ నామ్ దేశ్ వృత్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ ఫల సిద్ధ్యర్థం జన్మ నక్షత్ర వశాతు జన్మ రాశి వశాతు నామ నక్షత్ర వశాతు అర్థం ఆదిత్యాది నవగ్రహ దేవత అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ అక్షిత్యర్థి దుష్టగ్రహ ప్రయోగ సకల క్షుద్రగ్రహ చండి ప్రయోగ బుద్ధిమాన్యాద్రి ప్రయోగ ముకుట ప్రయోగ ఉల్లోక ప్రయోగ వ్యాధూల ప్రయోగ సకల గ్రహ గృహ పీడ పరిహారార్థం మమ గృహేషు మహాలక్ష్మి స్థిర నివాస యోగ్యత ఫలసిద్ధ్యర్థం సర్వ శాంత్యర్థం మమ విశేష ప్రాణ ప్రతిష్ఠ కర్మాంగం ఆచార్య ముఖద్వేన మహం కర్మ హరిష్యే ఆధౌ నిర్విఘ్నేన పరిసమ వాప్యర్థం సర్వ శాంత్యర్థం శ్రీ ప్రారంభ మహోత్సవ సమయే శ్రీ మహా గణాధిపతి పూజాంచ కర్మ హరిష్యే. నమస్కారం చేసుకోండి. మీ అమ్మ అందరికీ కూడా మనకి తల్లి. మన మనసులో ఇటువంటి క్రతువుల్లో ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా మనకు ఉన్నటువంటి కోరికలన్నీ తీరుస్తుంది. కనుక మనం ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కూడా భక్తి శ్రద్ధలతో చేసుకుందాం. మీకు ఒక విషయం చెప్తానమ్మా, మన జీవిత మనుగడ అనేది చాలా స్వల్పమస్తు శివమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు అవిఘ్నమస్తు అచలమైశ్వర్యమస్తు యత్పావంతఃపరిహతమస్తు యచ్చయస్తదస్తు శివగర్మోస్తు శివపక్షోస్తు వివాహసవస్తంతు సర్వకర్మ సమృద్ధిరస్తు సర్వ సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం గురు కలశాధిష్ఠాన దేవతాభ్యో నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రసన్నః సుప్రీతః వరదో భవంతుత్తరే శుభకర్మ విఘ్నమస్తు. ఓం నమస్కారం చేసుకున్నాం. అందరూ కూడా చెప్పండి అమ్మా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. ఓం శ్రీ మహా గణాధి పతయే నమః. నమస్కారం చేసుకుని పోయిందమ్మా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. ఓం నవరత్నగజ సింహాసనార్థం సర్వశాంతం. ఓం భద్రం పశ్యేమ. ఈ పూజ చేసుకో. 3 సార్లు నీళ్ళు చల్లండి. పుష్పే ఆసనం సమర్పయామి. గణేశమావాహయామి. వక్రతుండమావాహయామి. లంబోదరమావాహయామి. విఘ్న వినాయకమావాహయామి. హేరంబమావాహయామి. స్కందపూర్వజమావాహయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇదమాసనం పుష్పే ఆసనం సమర్పయామి. హస్తయోః మళ్ళీ 3 సార్లు నీళ్ళు చల్లండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ఆసమనాని సమర్పయామి. శుద్ధోదకేన స్నానం సమర్పయామి. జ్ఞానార్థం లోదార్థం పుష్పాని అక్షతాని సమర్పయామి. మంగళీర్యం మధురిమాకం సమేత పశ్యతాం. సౌభాగ్యమే నందనాయ నమః. జ్ఞానస్వరూపాత్మనే నమః. ఓం శ్రీ మహా
మార్కెట్లోకి వచ్చినాయి. సంతూర్ సోపులు, రెక్సోనా అనేక రకాలైనవి ఉన్నాయి, అందరికీ తెలిసినవే. కానీ ఈ శరీరం మీద ఉన్నటువంటి మనకున్నటువంటి శుద్ధిని మనం చేసుకుంటున్నాం. కానీ అంతరంగా అంటే లోపల శరీరంలో ఉన్నటువంటి శుద్ధి, మనకి పాడి పంట అంతా కూడా సమృద్ధిగా ఉండేది. అవి ఉంటే మనం కూడా సమృద్ధిగా ఉంటాం. ఆ యొక్క వరుణ దేవుణ్ణి ఇక్కడ కలశంలోకి ఆవాహన చేసి ఆ యొక్క తీర్థాన్ని మనందరం కూడా ప్రోక్షణ చేసుకున్నామంటే ఆ యొక్క తీర్థ జలం వల్ల ఆత్మశుద్ధి, దేహశుద్ధి, జ్ఞానశుద్ధి, 3 శుద్ధులు జరుగుతాయి. ఏమేంటివి? దేహం శుద్ధి అవుతుంది, మన అంతరంగా ఉన్నటువంటి ఆత్మశుద్ధి అవుతుంది, మనకు బుద్ధి, మన బుద్ధి అనేది స్థిరంగా ఉండాలంటే మన బుద్ధి శుద్ధి అవ్వాలి. మన కోపం, ఉద్రేకాలు ఇవన్నీ కూడా పోవాలంటే మనం శుద్ధి, మన బుద్ధి అనేది శుద్ధిగా ఉందంటే మనకు అన్ని శుద్ధి అయినట్టే. అందుకని ఇప్పుడు వాసుదేవుని యొక్క పుణ్యాహవాచనం చేస్తున్నాను. అందరూ కూడా వీక్షించండి, నమస్కారం చేసుకోండి. ఓం అదపుణ్యాహం సోత్రియానాహూయాం అభిభూతే ఆచారనష్టవేని జగౌతమి భాగీరథీ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా సమర్పయామి. సర్వదోషాపనస్తయే నారికేణ సమద్భూతాహయామి. జలే సర్వదేవజలమాహయామి. గంగాది సర్వదేవజలాయ నమః. ఏతే సతంబరనయే సహస్రం విఘ్నయా పాస విదదా పురుత్రాః తేపో మరుత స్వస్త్యా. పైకి కిందకి 3 సార్లు చూపించండి. ఓం వరుణమావాహయామి, రామేయమావాహయామి, రక్తాంబరమావాహయామి, యాచస్పతిమావాహ నమః. ఇదమాసనం పుష్పే ఆసనం సమర్పయామి. పైశ్యామదేశమదానామహే యామే కృష్ణాదాదు ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పసుపు కుంకుమ జల్లండి. సౌభాగ్యమస్మై దత్తాదాయాస్తం విపరేతనం శ్రీచందనం సమర్పయామి. గంధస్తోమరే హరిద్రాం పూర్ణం సమర్పయామి. కుంకుమలేపనం దర్శయామి. పుష్పే పూజయామి. ఓం కరుణాయ నమః. ఓం రామేయ నమః. రక్తాంబరాయ నమః. ఓం జ్ఞానస్పతయే నమః. వరుణాధిష్టానదేవతాభ్యో నమః. ఓం మహాదేవాయ నమః. ఆదిదేవాయ నమః. పరమపురుషాయ నమః. పరమాత్మికాయ నమః. వరుణాధిష్టానదేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పుష్పాక్షతాన్ సమర్పయామి. ధూపమాగ్రాపయామి. ఇమే ధూపా సుధాభినో దివ్యధూపా ధూపమాగ్రాపయామి. ఓం ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనాన్ని సమర్పయామి. వరుణాధిష్టానదేవతాభ్యో నమః. సర్వోపచారాన్ సమర్పయామి. నూనాతిరిక్త సకల దోషాన్ నివర్తిత్వా కర్మ సాఫల్యార్థం భవత్వనుజ్ఞాతః. సుపుణ్యాహం పాదయిష్యే వార్ధతా పురుష్వ స్వస్తి శుభ్రాక్షితమస్తు. ప్రజాపతిరేతాపతిరేతాపతిః శాంతితో ఘోరాని శాంతితో పాపాని. ఆ ఎడమ చేతిలో వేసుకోండి ఆయన అక్షంతులు. 2 ఈ 3 వేలతోటి శుభాని అదో దేవాంగరాయతో విష్ణు విచక్రమే పృథివ్యా సప్తదామహే. ఇదం విష్ణు విచక్రమే త్రిదాసదేవతం సమోఢమస్య వాసుదే త్రేయవిదాం చక్రమే విష్ణుర్గోపాదాఖ్యః. తదో బ్రహ్మానిదాయచ విష్ణోర్కర్మాణి వసవేదో రతాని వస్పసే ఇంద్రస్వయజ్జస్సగా తద్విష్ణోత్పరమపదం సదామస్కంద సూర్యః. దివే చక్షురాదధర్మ తద్విప్రాసో విపుణ్యమోజాద్వాసమిందతే. విష్ణోర్యత్పరమం పదం సంతాసించ మేజశాపజామాయత్తనంచ బృహస్పతి ప్రసోదో యజమాన హేమాక్షతో సుజీవా హత్యారద సుజీనాగం సుజగంబినా విద్వరాగం సుజభ్యః. అదేన సత్యామృతామహానిం సుజన్మానస్యేపాలకాః. ద్రవిణోదా ద్రవిణసస్తరస్య ద్రవిణోదాత్మకస్య ప్రియం సదో ద్రవిణోదా దేవదేన శంకో ద్రవిణోదా చలేదేగమాయుః. సవితా వస్యాదా సవితా పురస్తా సవితోత్తరాతా సవితోత్తరాతాత్ సవితానస్సవత సర్వదా సవితానో రాత్తా దేగమాయుః. నమో నమో భవతి జాయమానో నాం దేవదృష్టామే చక్రే భాగం దేవేభ్యో ప్రజాత్యాయత్త చంద్రమాస్తిరుదేగమాయుః. విద్యున్నయా వదంతే జగద్జో వదంతే మయా త్యాగాన్యాని జమిష్ఠోపనర్యసుజాల పూర్వసే స్థిరదేగమాయుః. విద్యున్నయా వదంతే ద్రవజ్జో వదంతే మయా త్యాగాన్యాని జనిష్ఠోపనర్యసుజాల పూర్వసే స్థిరదేగమాయుః. పుణ్యాహమస్తు శివమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు అవిఘ్నమస్తు అచలమైశ్వర్యమస్తు. యత్పాపం తత్పది హతమస్తు యచ్చయస్తనస్తు శివజన్మాస్తు శివపక్షోస్తు శివాత్మస్తు సర్వకర్మృద్ధిరస్తు సర్వధనదాన సంపూర్ణమస్తు. యత్పుణ్యం నక్షత్రం తద్వత్తరవేదోపభ్యషం యదా మే సూర్యభజేతే అదనక్షత్రన్నైతే యావదత్త సూర్యో గచ్చేదో యత్జన్నం పశ్యేదో తావత్
कुर्वेते तादेस्या पुण्याः एव कुरुते तो यच्चेतस्तु शिवङ्कल्पस्तु शिवपक्षोस्तु शिवातस्तु सर्वकर्मा समृद्धिरस्तु सर्वधनधान्य संपूर्णमस्तु చూడండి అందరూ కూడా వినండి ఈ వేద మంత్రాలు మనకు కావాల్సినటువంటి యశంవిదాలే సూర్యోదయే అన్నక్షత్రన్నైయావత్తతో యోగచ్చేదు యత్ర జగన్నపుచ్చేదాలి గురువేదే తాదేస్యా పుణ్యాః ఏవ గురుతే అద్యపూర్వస్తే మంగళక్షేణ విశిష్టాయామస్యాం సుదో అసదేవ దేవస్య భగవతో నారాయణస్య దేవదేవోత్తమస్య దేవదిగణాటకోడే బ్రహ్మాండాయస్య దేవజాతకస్య దేవజాతకస్య దేవా ప్రేత్య సంకల్పోయమ దేవాయ జీవనాధారణ పునఃప్రతిష్ఠాపనాఖ్యే కనకవిశ్యమానః నాగరిక్తా సకల దోష నివృత్తిర్వా కర్మ సాఫల్యాం సుపుణ్యాం భవంతో భవంతో సుపుణ్యాం భవంతో భవంతో సుపుణ్యాం భవంతో భవంతో కర్మజలా వృద్ధే సమృద్ధే పుణ్యాం సమృద్ధే మానవశ్యామ వాసుదేవుని యొక్క పుణ్యాహవాచనం జరిగిందమ్మా. శుద్ధి కోసమే ఈ యొక్క వాసుదేవుని యొక్క పుణ్యాహవాచనం చేసుకున్నాము. ఆ యొక్క తీర్థాలు అందరూ కూడా చదివించుకోండి. రాజా रक्षाबंधन देवताभ्यो नमः सहस्रदेशमावाहयामि सुदर्शनमावाहयामि पांचजन्यमावाहयामि ओम महादेवमावाहयामि आवाह देवताभ्यो नमः सर्वोपचाराः समर्पयामि ओम स्वस्ति नो मेधास्मिनावग स्वस्ति देवजनितमर्वणः स्वस्ति भूतेन्दमाते ओम स्वस्ति धर्माते अरक्षणे स्वस्ति धर्माते शुभाजन्मोऽस्तु शुभं 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 అమ్మా ఇప్పటివరకు కూడా మహాగణాధిపతి ఆరాధన చేసుకున్నాము. తదుపరి మీరందరూ కూడా శుద్ధి కోసము స్వస్తి పుణ్యాహవాచనం చేసుకున్నాము. ఇప్పుడు రక్షాబంధనం అనేది పాల్గొవాలి. మన అమ్మవారి యొక్క కార్యక్రమం చేసుకుంటున్న మనందరం కూడా అమ్మని కొత్తగా నిర్మించినటువంటి దేవాలయంలో పునః ప్రతిష్ఠ చేస్తాము అని చెప్పి మన కాలనీ వాళ్ళందరం కూడా కంకణం కట్టుకుంటా ఉంటారు పెద్దవాళ్ళు. అదేవిధంగా ఈ యొక్క రక్షణ అందరూ కూడా కట్టుకోవాలి. ఈ యొక్క రక్షలో మీకు సుదర్శన దేవతని ఆవాహన చేస్తాం. సుదర్శన అన్నవాడు చాలా పవర్ఫుల్, ఆయన చాలా శక్తివంతుడు. ఆయన మనకు ఉన్నటువంటి రుగ్మతలు ఏమున్నా కూడా పోగొడతాడు. ఆ కంకణం కట్టుకొని ఈ యొక్క కార్యక్రమమైనటువంటి కంకణాలు అందరూ కూడా ఈ యొక్క కంకణాన్ని కట్టించుకోవాలి. ఈ యొక్క రోజు రేపొక రోజు ఈ 2 రోజులు కూడా కొంచెం దీక్షగా ఉండాలి. అందరూ కూడా కట్టుకోవాలి. మీ అందరి దగ్గరికి అర్చక స్వామి వస్తున్నారు, అందరినీ కంకణం కడతారు. ఓకేమ్మా, అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి. బోలో సుదర్శన భగవానికి జై, బోలో సుదర్శన భగవానికి. అయ్యా బాజా సుదర్శన దేవత
లౌకిక దీపాలు జరగాలంటే మన ఇంట్లో దీపం అనేది ఉండాలి. అందుకని మనం అందరూ కూడా దీపానికి నమస్కారం చేయండి. ఈ ఫోటోలో అందరూ అట్టుకున్నారు. అందరూ దీపాన్ని చూసుకోండి. అందరూ కూడా మీ మనసులో ఏ కోరిక కూడా నమస్కారం చేసుకోండి. ధనలక్ష్మి మహాలక్ష్మి కూడా దీప జ్యోతిలో ఉంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మీకు డబ్బులు కావాలంటే ఆ దీపాన్ని చూడాలి. ఓం శాంతయే నమః, ఓం అగ్నిగర్భాయ నమః, ఓం శనిగర్భాయ నమః. అలాగే పోసుకుంటారండి. ఓం జ్ఞానస్వరూపాయ నమః, ముక్తిదాంతాయ నమః, పరమపురుషాయ నమః, పరమాత్మికాయ నమః, వేద పండితాయ నమః, ఓం వామదేవాయ నమః. భద్రం పశ్యేమాక్షభ్రేజత్రాహస్తవేరంగే సుష్టువాగం సస్తనోభిః యసేమ దేవహితం విదాయుః అన్నిత్రమే సుప్రసన్నః శ్రీతః వరదో భూతత్తరే శుభకర్మ విఘ్నమస్తు. ఏదైనా కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు అంటే చెట్టుని అంకురము అని అంటారు. ఆ యొక్క మొలకెత్తే చెట్టు ఏ విధంగా వృద్ధి పొందుతుందో అదే విధంగా ఈ యొక్క దేవాలయం కూడా వృద్ధి పొందాలని చెప్పి అంకురారోపణము ఈ యొక్క విశేషమైనటువంటి ఈ ఇరువురు దంపతులు కూడా ఈ అమ్మవారు నల్లపోచమ్మ దేవాలయం జీర్ణోద్ధారణ కంకణం కట్టుకొని నూతనంగా దేవాలయాన్ని ప్రతిష్టాపన చేయాలని చెప్పి మీరందరూ కూడా చూస్తున్నారు. కొత్త దేవాలయాన్ని నిర్మించినారు. అమ్మవారు పెద్ద దేవాలయం నిర్మించినారు. ఆ అమ్మవారికి మనం ఎప్పుడైనా కూడా కొత్తగా గృహప్రవేశం అనేది ఉంటుంది. కొత్తగా నూతనంగా గృహాన్ని నిర్మాణం చేసుకుంటే ఉన్నటువంటి స్థలమంతకి కూడా శుద్ధి అవ్వాలని చెప్పి. అయితే ఇక్కడ దేవతా కర్తువుల్లోని అంకురాలతో కూడుకున్నటువంటి పూజ అనేది జరుగుతుంది. దీన్ని అంకురారోపణం అని అంటారు. మనము ఈ యొక్క అంకురారోపణము ఈ ఇరువురు దంపతులు కూడా విశేషంగా ఆచరిస్తున్నారు.
అదే దేవే
यजुर्वेद प्रणोत विश्वे देवास इहवेदेतं स्वाहा विशते सोमराजन् अग्निमन्यमुते साधुरतो उद्योग स्थिरत्व योग्यता फलसिद्धिरस्तु नमस्कार చేసుకొని నాకు చెప్పుకొని కూర్చోండి విపో ఇది సింధుకి ఇచ్చి మాట్లాడద్దు బాబు అమ్మా అందరూ కొన్ని చెప్పినటువంటి మంత్రాన్ని పలకయోగ్యత ఫలసిద్ధ్యర్థం సర్వ శాంత్యర్థం దిష్టి దోష రుణదోష అపమృత్యుంజయ దోష సర్వకాల దోష పీడ పరిహారార్థం నల్ల పోచమ్మ దేవాలయ ప్రాంగణ సమయే సకల దేవత అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ ఫలసిద్ధిరస్తు చదువుకోండి ఆయన మీ హోమం చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఇగో ఈ 3 వేలతో చూడండి ఒకసారి అందరూ బాబా గణపతయే వరమలక సర్వజనమే వశమా
ఒకసారిగా ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనామవస్త్రవస్తరం యేషా జన్మనాం బ్రహ్మసిద్ధ్యర్థం జన్మ నక్షత్ర వశాతు జన్మరాశి వశాతు నామ నక్షత్ర వశాతు నామ రాశి వశాతు ఏ ఏ గ్రహ దోష పీడ పరిహారార్థం సర్వ శాంత్యర్థం ఇష్టిదోష రుణదోష అపమచ్చంజయ దోష సర్వకాల దోష పీడ పరిహారార్థం ఆదిత్యాది నవగ్రహ దేవత అనుగ్రహ కృపాకటాక్ష దీక్షణ ఫలసిద్ధ్యర్థం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని అభ్యశ్చ రాహవే కేతవే నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని అభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. అందరూ కూడా నవధాన్యాలని మీ శిరస్సు చుట్టూరు ఒక్కసారి తిప్పుకోండి. మీరు పట్టుకున్నారు కదా నవధాన్యాలు, మీ తల చుట్టూరు 3 సార్లు తిప్పుకోండి. దిష్టి దోష పీడ పరిహారమస్తు. అట్లా అందరూ కూడా పట్టుకోండి. అయ్యా మీరందరూ కూడా హోమంలో వేసేయండి. నవగ్రహ మంత్రాలు చెప్తున్నారు, అందరూ కూడా వీక్షించండి. ఆ కృష్ణేర సూర్యగ్రహాయ నమః. ఓం ఆ కృష్ణేన బుధాయ నమః. బుధాయ ఓం ఉత్పత్తి స్వాహే ప్రజాగృహే సమిష్ఠా భూతేనాయం శ్రీ రామేంద్ర ప్రసాదం శ్రీ బంధుమేరం ఓం ఉత్పత్తి స్వాహే ప్రజాగృహే సమిష్ఠా భూతే రామేంద్ర ప్రక్రమ సాపసర్పతం ఇవాన వమాగం శ్రీ బంధుమేరం ఓం ఉత్పత్తి స్వాహే ప్రజాగృహే సమిష్ఠా భూతే ఓం బృహస్పతి ఓం బృహస్పతి కందే అన్యగ్రహాయ నమః. ఓం శుక్రందే అన్యద్వితంత్రే అన్యద్విషురూపే అహని గౌరవాసే. ఓం శుక్రందే అన్యద్వితంత్రే అన్యద్విషురూపే అహని గౌరవాసే. విశ్వాహి మాయ అవధి సదాభో భద్రాదే భూషణ్యరాజస్వా. అది దేవతా శుభము చెప్పాడు అందరూ చెప్పండి. ఓం చెప్పండి. ఓం నీలాంజన సమాభాసం కవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. మనస్ఫూర్తిగా శనిదేవుని ధ్యానం చేసుకుంటే మన కష్టాలను శని దోషం మనకి శ్రద్ధగా శనికి హవనం చేయాలి. 19 సార్లు 19 సార్లు వేయాలి.
संशेषरश्चन्नस्तपदसूर्यः संवादो वात्रव अपस्कृतः स्वाहा संवादो वात्रव अपस्कृतः स्वाहा ॐ समग्रज्ञविस्करश्चन्नस्तपदसूर्यः संवादो वात्रव अपस्कृतः संवादो वात्रव अपस्कृतः स्वाहा ॐ समग्रज्ञविस्करश्चन्नस्तपदसूर्यः संवादो वात्रव अपस्कृतश्चन्नस्तपदसूर्यः संवादो वात्रव अपस्कृतः स्वाहा ॐ समग्रज्ञविस्करश्चन्नस्तपदसूर्यः संवादो वात्रव अपस्कृतः स्वाहा ॐ समग्रज्ञविस्करश्चन्नस्तपदसूर्यः संवादो वात्रव अपस्कृतः स्वाहा ॐ समग्रज्ञ कया प्रतिष्ठयावृतः स्वाहा काउग्राय नमः ॐ कया नक्षत्र अभवदूती सदावदस्तका कया प्रतिष्ठयावृतः स्वाहा ॐ कया नक्षत्र अभवदूती सदावदस्तका कया प्रतिष्ठयावृतः स्वाहा ॐ कया नक्षत्र अभवदूती सदावदस्तका कया प्रतिष्ठयावृतः स्वाहा ॐ कया नक्षत्र अभवदूती सदावदस्तका केतवे नमः केतवे नमः ॐ केतुं कृण्व केतवे भेदो मर्या अपेदे चविषप्रजाय स्वाहा ॐ केतुं ॐ महा मृत्युञ्जयाय नमः ॐ नमो महा मृत्युञ्जयाय नमः ఇప్పుడు మంత్రం చెప్తారా మృత్యుంజయాయ నమః స్వాహాయ ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతా స్వాహా ఓం మృత్యుంజయాయ నమః అనుకోండి మృత్యుంజయాయ నమః అనుకోండి అందరూ మృత్యుంజయాయ నమః అనుకోండి అందరూ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతా స్వాహా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతా స్వాహా ఓం త్రయంబకం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతా స్వాహా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతా ఫలసిద్ధిరస్తు 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 ధనమానం భోదాయ గృహేంద్రియాయ క్షేవేంద్రియ శోధన శోభమానః కళ్యాణః కాళ్ళకి పెట్టాం అంతే వేసేయమంతే ఫస్ట్ వేసే చాలు ఆరిపోయి కొంచెం దేని తాకద్దు చెట్టు మధ్య చుట్టూ పెట్టు ఏమన్నా చుట్టూ అంతే ఏం కాదు
ఓం జాతవేదసే సనవామ సోమం రాతి యతో నిజహాతవేద లాగండి కొంచెం ధ్రువంతే రాజా వాళ్ళంతా నేను ఆవు కొంచెం తీసుకో దూరం మేస్త్రి నువ్వే తీసుకురా అట్లా అని పట్టుకోండి ఆ మిషన్ ఎక్కడ ఉంది చాలా మంచిది మీరు వెళ్ళండి ఇలా తీసుకోపోదు నాకు వచ్చిందా చూడాలి అన్న దగ్గర సైడ్ సైడ్ మనకి సంబంధం వాళ్ళు చెప్తారు రావుతే రావుతే దీంట్లోనే తయారు చేస్తారు సరే పెట్టండి కర్మణి పూర్ణాహుతి మహోత్సవ మహన్ కర్మ హరిష్యే అందరూ కూడా నుంచోండమ్మా మీకు ఇచ్చిన